శ్రీ గురుభ్యో నమః. పెరుగు పచ్చడి ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అనేది నేను ఇవాళ చెప్పబోతున్నాను. మంచి పెరుగు చక్కగా తీసుకొని కొబ్బరి కోరి వేస్తే కొబ్బరి పెరుగు పచ్చడి, దాంట్లో తిరగమూత వేసేస్తాం అన్నమాట. ఇది శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, మెంతులు వేయకూడదు. ప్రతి దాంట్లో మెంతులు అనేవి వేయకూడదు, కొన్నిట్లోనే వేయాలి. జీలకర్ర ఇవి వేసేసి ఎండుమిరపకాయ వేసేసి తిరగమూత ఈ కొబ్బరి పచ్చిదే కలపాలన్నమాట. పెరుగులో ఉప్పుకి తగినంత వేయాలి. ఇంట్లో మెంబర్స్కి సరిపడా చేసుకోవాలి. మనం నిలవ ఉంటే బాగోదు, అప్పటికప్పుడు అయిపోతే బాగుంటుంది. దానికి ఏం చేయాలంటే మళ్ళీ కొంచెం చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, ఒక నలుగురికి సరిపడంటే 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క కలిపి దాంట్లో పెరుగులో కలిపేసేయాలి. అదే పెరుగు పచ్చడి. అల్లం పచ్చిమిరపకాయ గుమగుమ. అల్లం ఈ రోజున అందరూ కొంతమంది పైన తెచ్చి తీస్తున్నారు. ఆ విటమిన్స్ అన్నీ ఉండేవి పైన కూడా ఉంటాయి. తీయకుండా ఉంటే కడిగేస్తే సరిపోతుంది. మీకు ఇంకా అనుమానంగా ఉంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కాసేపు పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత పొట్లకాయ, కాకరకాయ, వంకాయ, టమాటో, సొరకాయ ఇవన్నీ కూడా మనం పెరుగు పచ్చడి చేసుకోవడానికి ఉపయోగపడతాయి. పొట్లకాయ అనుకోండి, చక్రాల్లాగా తరిగేసి కొంచెం ఉడకబెట్టేసి ఆ నీళ్ళు తీసేసి పెరుగులో కలుపుకుంటే నేను మళ్ళీ నీళ్ళు అయిపోతుంది పెరుగు అంతా, అందుకని నీళ్ళు తీసేసి కొంచెమే వేసి ఉడకబెట్టుకోవాలి. వేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా మామూలే. వంకాయ వేయించాలి, నూనె వేయించేసి చక్కగా మంచి వంకాయలు తెచ్చుకోవాలన్నమాట. అప్పుడు అవి చూడంగానే ఎప్పుడెప్పుడు వండేద్దాం అనిపిస్తాయి అన్నమాట. ఆ పదార్థాలు చూస్తుంటే తెచ్చుకున్నవి. వంకాయ, టమాటా వేయచ్చు, లేకపోతే పచ్చిదైనా వేయచ్చు. టమాటాకి 2 పక్కలు చేసుకోవచ్చు. సొరకాయ ఉడకబెట్టేసి చక్కగా నీళ్ళని తీసేసి కలిపి అల్లం పచ్చిమిరపకాయ కలపటం, తర్వాత మామూలే. తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకోవాలన్నమాట, చక్కగా కట్ చేసి కడిగి. టమాటా పచ్చి పచ్చడి కూడా చేసుకోవచ్చు మనం. టమాటా ఏం చేయాలి, పచ్చిది మనకి హడావుడిగా ఉన్నప్పుడు సంగతి నేను చెప్తున్నాను అనమాట. ఒక టమాటా, 1 పచ్చిమిరపకాయ, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు వేసి లైట్గా 2 తిప్పులో 1 తిప్పు తిప్పండి. అదొక చట్నీ అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. అది కూడా తినమోత అవసరమే లేదు. ఉప్పు, టమాటా పచ్చడి, ఉప్పు, చింతపండు, పచ్చి పచ్చడి అనమాట అది. ఒక్కోసారి ఏం చేయొచ్చు అంటే కొత్తిమీరని కడిగి నూనెలో వేయించి ఒక పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దాంట్లో మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేయించేసి పౌడర్ చేసి దీంట్లో కొత్తిమీర కూడా వేయించి ఒక పక్కన పెట్టుకున్నారు కదా, ఈ పౌడర్ దాంట్లో కలిపి కొంచెం ఎండుకారం వేసి నిమ్మరసం పిండండి, ఉప్పు వేసి. అదొక టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీరతో చేసేది. దాన్ని పెరుగన్నం దద్దోజనం అంటారు. అమ్మవారికి ప్రసాదాల్లో ఉండేటువంటి పులగం మనం చెప్పుకున్నాం. ఇవి దద్దోజనం. దధి అంటే పెరుగు, భోజనం అంటే అన్నం. దద్దోజనం, దధి ప్లస్ అన్నం, దద్దోజనం. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఏం చేస్తామంటే అన్నం వండేస్తాము. వండిన తర్వాత 1కి 1.5 గ్లాసు నీళ్ళు పోస్తే కరెక్ట్గా వస్తుంది అన్నం. పోసిన తర్వాత ఏం చేయాలి, అన్నం ఆరబెట్టుకోవాలి మనం. ఆరబెట్టిన తర్వాత కొంచెం పసుపు వేసి ఈ ఉప్పు పెరుగు కలపాలి. అల్లం పచ్చిమిరపకాయ కూడా కొంచెం పేస్ట్ చేసి దాంట్లో కలపాలి. పేస్ట్ మరీ చేస్తే అస్సలు బాగోదు. అల్లం పచ్చిమిరపకాయ కచ్చా పచ్చాగానే ఉండాలి చక్కగా. తర్వాత కరివేపాకు కొంచెం పచ్చిది వేస్తే ఇంకా బాగుంటుంది. తిరగమూత వేసేసేట్లు ఏంటి, నూనె వేయాలి కదా. తిరగమూత ఇందాక నూనె చెప్పలేదు అనుకుంటా. నూనె వేసి బాండీలు నూనె కాగిన తర్వాత మిరియాలు వేయాలి. మిరియాల పొడి వేయాలి దద్దోజనానికి, పచ్చిదే. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయకూడదు. వేసేసి తిరగమూత దాంట్లో పెట్టేయండి. పచ్చిమిరపకాయలు అల్లం కలిపి మనం పేస్ట్ వేసాం కాబట్టి ఇంకా పచ్చిమిరపకాయలతో పని లేదు. అది దద్దోజనం. అది చాలా పురాతనమైన పెద్దవాళ్ళు చేసినటువంటి పదార్థం. దేవుని ప్రసాదంలో ముఖ్యమైనది కూడా. పెరుగన్నం తింటే పిల్లలకి అమ్మ పెరుగన్నం నోట్లో పెట్టి అప్పుడు పంపిస్తుంది.
అత్తవారింటికి వెళ్ళేటప్పుడు లాస్ట్ ముద్ద పెరుగన్న ముద్ద పెడుతుంది. ఆ పెరుగులో అంత విశేషం ఉంది, శుభకరమైనది. కాబట్టి పెరుగులో చాలా చాలా విశేషం ఉంది. పెరుగు రాత్రిపూట పెరుగు వేసుకోకూడదు, ఒక్క చుక్క నీళ్ళన్నా పోసుకొని వేసుకోవాలి, కానీ రాత్రిపూట అచ్చంగా పెరుగు వేసుకోకూడదు. ఇది ఒక సూత్రం. పెరుగుతో మజ్జిగ అవి ఇవి చేసుకొని తాగితే రాత్రిపూట మజ్జిగ వాడుకోవాలి. మజ్జిగ వాడితే మనకి మంచిది అన్నమాట. మజ్జిగ చాలా వేసవికాలం అయితే ప్రాణాన్ని ఇస్తాయి మజ్జిగలు. ఎక్కడో సెంటర్స్లో మజ్జిగ ఇచ్చేది అందుకే. శుభకరము, ఇదేంటి దాన్ని ఏమంటారంటే మనకి పుణ్యకార్యం. ఆహార పదార్థాలు ఎలా భోజనానికి ఎలా ఇస్తున్నాం విరాళాలు, ఈ మజ్జిగ మంచినీళ్ళు అనేవి కూడా ఇవ్వడం అనేది చాలా విశేషంగా జరుగుతుంది.